నమస్తే అండి, నేను రజాక్. రెడ్ బుక్ రాజ్యాంగం స్టార్ట్ అయిందా? ఇది నేను అంటున్న మాట కాదు, వైసీపీ పార్టీ క్యాడర్ అనుకుంటున్న మాట. వల్లభనేని వంశీని అరెస్ట్ చేసినారంట హైదరాబాద్లో. ఆయన సమాచారం ఎవరికి తెలియదంట. ఎవరైనా కలవాలంటే కూడా చాలా సీక్రసీని మెయింటైన్ చేస్తారంట. అలాంటి వ్యక్తిని ఆంధ్ర పోలీస్ ట్రేస్ చేయడమే కాకుండా ఇలా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించి అప్డేట్ అయితే వచ్చిందనమాట. చూసుకుంటే కనుక గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీని అయితే ఆంధ్ర రాష్ట్ర పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. గురువారం ఉదయం 7 గంటలకు, అంటే ఈరోజు ఉదయం 7 గంటలకు హైదరాబాద్లో ఆయన ఇంటికి చేరుకున్నటువంటి పోలీసులు నోటీసులు ఇచ్చి మరి ఆయన అరెస్ట్ చేయడం జరిగిందనమాట. వెంటనే హైదరాబాద్ నుంచి విజయవాడకు కూడా ఆయన తరలించడం జరుగుతోంది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఆయన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. మీ అందరికి గుర్తుండే ఉంటుంది అసలు ఆ రోజు ఏం జరిగిందో. గన్నవరం ఆ రోజు టీడీపీ పార్టీ ఆఫీస్పై ఎంత దారుణంగా అటాక్ చేస్తున్నారో. గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో కొత్త ట్విస్ట్. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీని అరెస్ట్ చేసినటువంటి పోలీసులు ఉదయం 11 గంటలకు ఆయన్ని గన్నవరం పోలీస్ స్టేషన్ తీసుకురాబోతున్నారు. మరి తీసుకొచ్చారు లేదు ఇంకా తెలియదు, అప్డేట్ అయితే లేదు. ఈ కేసుకు సంబంధించి ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో గన్నవరం టీడీపీ ఆఫీస్పై ఆ పార్టీ నేతలు దాడి చేశారు. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే వంశీ నిందితుడిగా కూడా ఉండడం అయితే జరిగింది. అయితే 2 రోజుల కిందట ఈ కేసు విచారణ విజయవాడ కోర్టులో జరిగిందన్నమాట. అయితే అక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం జరిగింది. అంటే టీడీపీ పార్టీ ఆఫీస్లో పనిచేస్తున్నటువంటి ఒక పర్సన్, అతనే ఫస్ట్ కేసు పెట్టి ఆ తర్వాత నేను ఈ కేసు విత్డ్రా చేసుకుంటానని చెప్పడంతో ఇది ఒక సెన్సేషనల్ టర్న్ అయితే తీసుకుందన్నమాట. 2 రోజుల కిందట ఈ కేసు విచారణ విజయవాడ కోర్టులో జరిగింది. ఎవరైతే ఆఫీస్పై దాడి జరిగినట్టు పేర్కొన్నారో సత్యవర్ధన్ అనే వ్యక్తి తాను ఫిర్యాదు చేయలేదని న్యాయస్థానంలో అఫిడవిట్ దాఖలు చేశాడు. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి చెప్పుకొచ్చాడు. పోలీసులు టీడీపీ నేతల ఒత్తిడితోనే తను ఆ ఫిర్యాదు చేశానని చెప్పేసి అందులో ప్రస్తావించడం కూడా జరిగిందట. ఆయన మాటల వీడియోను న్యాయస్థానం రికార్డు కూడా చేసింది. ఈ కేసులో నిందితులంతా బెయిల్ కోసం పిటిషన్ అయితే దాఖలు చేశారు. దీనిపై న్యాయస్థానంలో వాదోపవాదాలు కూడా జరిగాయి. ఇక మొత్తానికి తీర్పు రావాల్సి ఉంది. సో అంతలోనే వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆయన టీడీపీలోని గెలిచినట్టున్నాడు, కానీ వైసీపీకి పోయినాడు. సో మాజీ ఎమ్మెల్యే వంశీ అరెస్ట్ కావడం అనేది అనేక అనుమానాలకు అయితే దారితీసింది. ఇంతకీ కేసులో ఏం జరిగింది, వంశీ మద్దతుదారులు ఆయన్ని బెదిరించి ఈ విధంగా చెప్పించారా అనే వాదనలు కూడా రకరకాలైతే వచ్చినాయంట. అసలు దాడి కేసులో కిడ్నాప్ వ్యవహారం కూడా తెరపైకి వచ్చింది. పిటిషన్ ఉపసంహరించుకున్న సత్యవర్ధన్ని వంశీ మనుషులు కిడ్నాప్ చేసి బలవంతంగా విత్డ్రా అయితే చేశారట. మరి ఇది ఇందులో ఎంత మాత్రం నిజం ఉందో నాకైతే తెలియదు. దీనిపై సత్యవర్ధన్ మళ్ళీ పోలీసులకు ఫిర్యాదు చేశారట. పిటిషన్ వెనక్కి తీసుకోవడం వెనుక వంశీ ప్రధాన కారణం అని చెప్పుకొచ్చారట. దీంతో ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నటువంటి పోలీసులు కిడ్నాప్ కేసును కూడా నమోదు చేశారట. ఇక అర్ధరాత్రి గన్నవరం పోలీసులు దీనిపై కేసులు నమోదు చేశారు. ఇందులో భాగంగానే గురువారం ఉదయం వల్లభనేని వంశీ ఇంటికి వచ్చినటువంటి పోలీసులు నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేయడం జరిగింది. దీంతో పాటు మరో కీలకమైన అంశంలో ఇందులో ఉంది. వైసీపీ హయాంలో గన్నవరం నియోజకవర్గంలో మట్టి అక్రమ తవ్వకాలు కూడా జరిగినాయంట. వంశీ మనుషులు ఈ తవ్వకాలను భారీ ఎత్తున పాల్పడినట్లు చాలా భారీ స్థాయిలో ఆరోపణలు అయితే ఉన్నాయంట. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారులు కొంతమంది ఫిర్యాదు చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపించారు. మట్టి అక్రమ తవ్వకాలు జరిగాయని, 100 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని అధికారులు అయితే ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం అయితే జరిగింది. దీనిపై ప్రభుత్వం పరిశీలన చేసింది. దీనిపై రేపో మాపో కేసులు కూడా నమోదు చేసే అవకాశం అయితే ఉందట. అరెస్టు సమయంలో మాట్లాడే వంశీ అన్ని కేసుల్లో బెయిల్ ఉందని, ఈ కేసులో బెయిల్ ఉందని ఎలా అరెస్ట్ చేస్తారని చెప్పేసి పోలీసులు అయితే ఆయన ప్రశ్నించారట. 2 రోజుల కిందట మీడియాతో మాట్లాడిన వంశీ ఏదైనా చట్టపరంగా చర్యలు ఉంటాయన్నారు. ప్రతిదానికి ఓ మార్గం ఉంటుందని చెప్పారు. కోర్టు వచ్చిన తర్వాత తెలుస్తుందని చెప్పేసి చెప్పారు. సో మొత్తానికైతే వల్లభనేని వంశీని అయితే అరెస్ట్ చేస్తారండి. ఇది నేను అనుకోవడం, మళ్ళీ చెప్తున్నా, వల్లభనేని వంశీ టీడీపీ పార్టీ ఆఫీస్ మీద దాడి చేసినాడు, వీళ్ళెళ్ళి ఆ పార్టీ మీద దాడి చేసినారు అనేది పక్కన పెడితే, వల్లభనేని వంశీ గారు మాట్లాడుకున్నటువంటి ఒక మాట ఏదైతే ఉందో ఈ రోజున టీడీపీ పార్టీ క్యాడర్లో ఒక సానుభూతిని కూడా క్రియేట్ చేయలేకపోతుంది దీని మీద. అందుకే అంటారు రాజకీయాలు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. శృతి మించితే ఎంత స్థాయి వ్యక్తి అయినా. ఇప్పుడు ఈయనకు ఒకప్పుడు గన్నవరం, ఈ రోజుకి మంచి ఫాలోయింగ్ ఉంది గన్నవరంలో. సో అలాంటి ఒక పర్సన్ అసలు నాకు తెలిసి చాలా చక్కగా మాట్లాడతాడు, డిబేట్లో కూర్చొని చాలా చక్కగా మాట్లాడతాడు. అలాంటి పర్సన్ మరి ఎందుకు వెళ్ళినాడో తెలియదు. వైసీపీ పార్టీకి అయితే పోయినాడు, సరే పోయినాడు, సైలెంట్గా ఉండొచ్చుగా. కాదు, అది అనుకోకుండా వచ్చిందో మరి ఏమో తెలియదు. కానీ ఆ మాట ఎంత రాష్ట్ర రాజకీయాలను ఎంత ప్రకంపన కలిగించిందంటే, ఊపేసిందంటే, సొంత కమ్యూనిటీ నుంచి కూడా ఆయన మీద తీవ్ర వ్యతిరేకత. సో అదేవిధంగా చుట్టూ ఉన్నటువంటి టీడీపీ పార్టీ క్యాడర్ మొత్తం కూడా కూర్చుంది ఈయన మీద, ఒకటి మీద, గుడివాడకి సంబంధించినటువంటి కొడాల నాని గారి మీద. వీళ్ళిద్దరి కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళంతా. వీళ్ళు ఎప్పుడు అరెస్ట్ చేస్తారని. సో ఎట్టకేలకైతే వల్లభనేని వంశీ గారిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. మరి చూడాలి, ముప్పు తెప్పులు పెట్టి 3 చెరువులు నీళ్ళు తాగెత్తారా, లేదంటే సైలెంట్గా వదిలేస్తారా?
ఏమో మరి ఆయన ఏదైనా సారీ చెప్పేస్తే అవుతుందో లేదో తెలియనటువంటి పరిస్థితి. ఏదైనప్పటికి కూడా ఇది కొంచెం పర్సనల్ ఇష్యూస్తో కూడా ముందుకెళ్తుంది కాబట్టి మరి చూడాలి ఇది ఎటువంటి టర్న్ తీసుకోబోతుందో.